ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శరన్నవరాత్రుడు, దేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరి అలంకరణ అనేది చేస్తూ ఉంటాము. బాలా త్రిపుర సుందరి అలంకరణకి చక్కగా మనము లేత గులాబీ రంగు వర్ణం కలిగినటువంటి ఆ వస్త్రము, ఆ చీర అనేది అమ్మవారికి కట్టడము. అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారికి కట్టడం విశేషం. అలాగే ఆ రోజున మరి అమ్మవారికి ప్రీతికరంగా సహజంగా మొదటి రోజున పులగము అనేది నైవేద్యం పెడతాం. మనం పులగము, దానిపైన కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యం పెడతాం. దానితో పాటు పులిహోర అనేది కూడా చేస్తాము. క్షీరాన్నము అనేది కూడా మొదటి రోజు మనము తప్పనిసరిగా నైవేద్యము అనేటువంటివి ఇవి పెడుతూ ఉంటాము. ఆ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తర శతనామాడి. మొట్టమొదటిగా ఎక్కువ మంది కూడా కుంకుమార్చన అనేది చేస్తుంటారు. నాన్న ఒక ప్లేటులో తమలపాకు పెట్టి, తమలపాకు పైన హరిద్ర గణపతి, హరిద్ర అంటే పసుపుతో చేసినటువంటి గణపతి ఒకటి, గౌరమ్మ కూడా ఒకటి చేసి పెట్టించుకోవాలి, ముందు సిద్ధం చేసుకోవాలి. అప్పుడు మనము మొట్టమొదటిగా ఎప్పుడూ కూడా గణపతి పూజ అనేటువంటిది మనం చేస్తాము. ప్రతిరోజు కూడా గణపతి పూజ చేసి గణపతికి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత అమ్మవారికి చేస్తాం. ఆ అమ్మవారికి చేసే విధానంలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి చేసి, బాలా త్రిపుర సుందరికి మరి అలంకరణ చేసేటైతే గనక మీరు లేత గులాబీ రంగు కలిగినటువంటి వస్త్రము, ఆ చీర కట్టడము. అలాగే ఆ రోజు అమ్మవారికి చక్కగా నైవేద్యంగా మరి పులగము అనేది నైవేద్యం పెడతాము. పైన కాస్త బెల్లం ముక్క వేసి, అలాగే క్షీరాన్నము, పులిహోర నైవేద్యం పెట్టాలి. దీనికంటే ముందుగా మరి అమ్మవారిని పూజా విధానం అనేది కదా, బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు అంటే ఆ రోజున ప్రత్యేకంగా అలంకరణ మొదటి రోజు చదవటం. లలిత రహస్య సహస్రనామావళి అని అంటాం. లలితా సహస్రనామావళి, అసలు లలితా సహస్రనామావళి అనేది రహస్య సహస్రనామావళి. సరే, లలితా సహస్రనామావళి పారాయణం చేయటం, బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చక్కగా ఇలా కుంకుమార్చన చేసి, వేలు తగలకుండా ఈ 3 వేళ్లతోటి కుంకుమార్చన అనేది చేయాలి. దానికేమి పద్ధతి ఉండాలి, ఆనవాయితీ ఉండాలి, మా ఇంటి ఆనవాయితీ లేదు, దానికైతే సంబంధం లేదు. నాకు తెలిసి మాత్రం మామూలుగా తమలపాకు పైన గౌరమ్మ చేసి పెట్టడానికి ఏ ఆక్షేపణ అయితే లేదు. అది అలాగే ఉంచుతాం. అది అలాగే ఉంచి 10 రోజులు కూడా అలాగే ఉండాలి యథార్థంగా ఉంచుతాము. హారతి అనేది ఇవ్వడము, మంత్రపుష్పం చదవటము అన్నమాట. ఈ విధంగా బాలా త్రిపుర సుందరి అలంకరణ అనేటువంటిది చక్కగా గులాబీ పువ్వులతోటి పూజించటము, గులాబీ పువ్వులతోటి అర్చన చేయటము. ఇది అంటే మొదటి రోజున లేత గులాబీ వర్ణము అనేటువంటిది చాలా చాలా మంచిది. కాబట్టి మీకు వీలైతే అలంకరణ చేసేటువంటి వాళ్ళ ఏటైతే ఆ విధంగా అలంకరణ చేయాలి. లేదనంటారా చక్కగా లలితా సహస్రనామావళి పారాయణం చేసి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదవడం చాలా చాలా మంచిది.